ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. కాదు. ఓకే ఓకే. ఒక్క నిమిషం. ఇది మీ మొదటి సినిమానే కదా? ఇది గూగుల్ పేనా, పేటిఎమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగారు పెట్టేస్తున్నారు. కంగారులో నేను ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. అసలే చాలా కంగారు ఎక్కువ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సిద్ధు గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. రమేష్ గారు చెప్పినట్టు, నిహారిక గారు చెప్పినట్టు సొంతగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎప్పుడో మనం ఆరెంజ్లో చూసాం ఆయన్ని. ఆ తర్వాత వాట్ ఏ జర్నీ యూ హ్యావ్ సిద్ధు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అలాగే మా కుర్రోళ్ళు అందరూ 11 మంది కూడా చాలా కష్టపడి వచ్చారు. మీరు కాకుండా ఇంకెవరుంటే బాగుంటారని అయితే నేను అనుకుంటలేదు. నిహారిక గారు ఎప్పుడైతే సిద్ధు గారు అని చెప్పారో ఈ లాంచ్కి, ట్రైలర్ లాంచ్కి, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అండ్ రైట్ పర్సన్, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా. ఈ 11 మంది చాలా కష్టపడ్డారు. మీరు ట్రైలర్లో చూసుంటారు వాళ్ళ లుక్ వేరియేషన్స్ కానీ అన్నీ కానీ. 13 కేజీలు తగ్గారు ప్రతి ఒక్కరు ఒక 18 లుక్స్ కోసం. చాలా కష్టపడ్డారు. నేను ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ ఎనీ వన్, బట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా టెక్నికల్ టీమ్ని, అనుదీప్ గారిని, రాజ్ గారిని, అన్వర్ గారిని, జేడీ గారిని, టోటల్ టీం అందరినీ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే చాలా ఉంది. ఇప్పుడు చూపించింది చాలా తక్కువ. ఒక ముక్కలో చెప్పాలంటే టీజర్లో ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్నాను. ఎవరికైనా అనిపించిందా చిన్నప్పుడు ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుందని? అందరిది అదే మా బ్యాచే నా బ్యాచ్ అనమాట. అందరూ అదే అనుకున్నాం మేము. యా, ఫ్లేమ్ సీన్ కానీ ఇవన్నీ చూస్తుంటే చిన్న రిలేటబిలిటీ ఉంటుంది కదా. మీ 30 ఏళ్ళ జీవితాన్ని యాంకర్ గారు చెప్పినట్టు ఇక్కడే ఉన్నాడు ఈ కమిటీ కుర్రోడు, మీలోనే ఉన్నాడు. ఈ 11 మంది మిమ్మల్ని మీ బయోపిక్స్ తీస్తున్నారనమాట. ఈ 11 మందిని పెట్టి కమిటీ కుర్రోల రూపంలో నేను ఒక మంచి కథని పైకి తీసుకొచ్చాను. ఆగస్ట్ 9th రాబోతుంది. మనందరం అండి, మీరే కాదు, మీరు ఒక్కళ్ళే కాదు, నేను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకే. ఓకేనా? ఓకే. మీరు అరుస్తూనే ఉంటారు, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఇంటికి వెళ్ళి ఫోన్ చేద్దాం కదా. ఓకేనా? బట్ ఫస్ట్లీ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్. మీకు షూటింగ్ ఉన్నా కూడా పుష్ చేసుకొని మరీ మా కోసం వచ్చారు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ హిట్ ఆఫ్ టిలు స్క్వేర్. ఇప్పుడు మా సినిమాకి వస్తే నేను ముందుగా మాట్లాడాల్సింది మా రమేష్ గారి గురించి, మా ఈపీ. మీరు లేకపోతే సినిమా లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ మొత్తం, మా డిఓపి రాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మా డైరెక్టర్ యదువంశీ గారు, మా ఫైట్ మాస్టర్ విజయ్ గారు, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయనేని, మా రైటర్స్ కొండలరావు సుభాష్, మా డాన్స్ కొరియోగ్రఫర్ జేడీ మాస్టర్, అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా జనాల్లోకి వెళ్తుందంటే దానికి కారణం మా పిఆర్ టీమ్, నాయుడు గారు, టికెట్ ఫ్యాక్టరీ, యూవీ మీడియా, పవన్. థ్యాంక్ యూ సో మచ్. మీ సాయశక్తిలా ట్రై చేసి యు ఆర్ రియలీ గెటింగ్ దిస్ మూవీ ఇన్ టు ది ఆడియన్స్. అండ్ మా కమిటీ కుర్రాళ్ళ గురించి మాట్లాడాలంటే మా కుర్రాళ్ళ గురించి మాట్లాడకుండా నేను ఎండ్ చేయలేను. సో మై ఫేవరెట్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, 11 మంది కమిటీ కుర్రాళ్ళు అండ్ 5 హీరోయిన్స్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. ఎందుకంటే 3 సంవత్సరాలు మీరు ఈ సినిమాతోటి కనెక్టెడ్ అయి ఉన్నారు అండ్ 3 సంవత్సరాల నుంచి ఏం చేయమంటే అది చేశారు. 15 కిలోలు తగ్గమంటే తగ్గారు, 15 కిలోలు వెయిట్ పుట్టాన్ అవ్వమంటే అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. మీరు మీ క్యారెక్టర్స్కి ప్రాణం పోసారనే చెప్పాలి, ఎందుకంటే నేను సినిమా ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను ఇది. అండ్ అమ్మాయిలు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ సో మచ్ గ్లామ్ అండ్ యాక్టింగ్ ఇన్ టు ద స్టోరీ.
I love you all so much. Thank you so much. August 9 Kamti Kural వచ్చేస్తుంది మీ థియేటర్స్ లోకి. ప్లీజ్ చూసేసి ప్లీజ్ ఎంకరేజ్ us and bless us. Thank you. Thank you everyone. Thank you. Okay, thank you very much. Thank you. Wow. టిల్లు క్యూబ్లో చూసుకుందాము. థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా క్యూబ్ వస్తారా? అరే జర హ్యాపీ రా, అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు, ఆగండి మీరు. ఐ లవ్ యూ టూ. ఓకే, థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫస్ట్లీ నిన్నటి నుంచి నిహారిక గారు నాతో మీరు అని మాట్లాడుతున్నారు. నాకు ఏంటది అదే నిన్నటి నుంచి నాతో నిహారిక గారు మీరు అని మాట్లాడుతున్నారు. మీరు 11:30కి స్టార్ట్ అవుతే 12కి వస్తారు, అది అంటే నేను మనతోటైనా మాట్లాడేది, బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక గారు ఫర్ గివింగ్ మై ఆపర్చునిటీ to come and be a part of this film's trailer launch and promotional event. అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్, దట్ ఇది చిన్న సినిమా కాదు ఇది. అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. యూనో ది ఐడియా, ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది. సో ఆ ట్రైలర్, నేను చూసిన ట్రైలర్, దాని ముందు వచ్చిన సాంగ్, అనుదీప్ గారు చేసిన సాంగ్, ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ డెంట్ సీమ్ లైక్, అంటే అదే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ కిక్ యాస్ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నిహారిక గారు ఫర్ having the guts and the strength to pick up and ఇలాంటి ఒక సబ్జెక్ట్, కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్. ఆల్ ద 11 boys I heard, all the best. You guys are really lucky to be a part of such a good film, and all the girls also, all the very best. I'm really sorry I don't know in పేర్లు నాకు తెలియదు, అక్కడే నేను ఓకే అనుకున్నాను. బట్ I want to also congratulate the director Vamshi garu that ఫస్ట్ ఫిల్మ్ లాగా అస్సలు అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ రమేష్ గారు మీరే ముందు వెనక అంతా ఉండి నడిపించారంట కదా. I want to congratulate the rest of the technical team also, the DOP garu, the editor garu, and everyone else. Looks like a good, fun, young team, and I am very glad nenu ivala ikkadiki vachi I could be a part of it. But Niharika gariki I have to mention it again that it's not easy to do. It's not easy to do what you're doing, you know. Tanu oka show host chestunaru, tanu parallel ga cinema lo act chestunaru, at the same time she has a production house, web lo kuda chala content chesaru. So I think I see an entrepreneur in you when you do so many things. So all the best, congratulations. I hope this film makes lots and lots of money. And oka manchi cinema vachinappudu మనం అందరం ఏం చేస్తాం? ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం, తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ వి ఆల్ హ్యావ్ టు, ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థమవుతుందా? మొత్తము ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది. మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లుంటుంది మనతోనే అని. So today Telugu cinema, I think it's in finest form, you know, is it's in best shape. So we are all going to encourage and make it bigger and bigger by the day, and we do that by starting to encourage the smallest of the films. And when I say small, it's just that the budget is low. It's not that this film is small. So all the very best, guys. All the very best. I love you all. Okay, Jack, సిద్ధు గారు వన్ స్మాల్ కేస్ ఐపీఎస్ చేస్తున్నంత వరకు లైఫ్ బాగానే ఉంటుంది. మీ ప్లానింగ్ లోకి వస్తుంది, అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఇంకొంచెం టెన్స్. దేవుడా, ఓకే కాదు, మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్, ఇదే డేంజర్. మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ థింగ్ ఏదైనా, ఆర్ ఎల్స్ మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది? నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారిని. మీ కాలేజ్లో మీరు చేసిన నాటీ పనులు ఏమైనా చెప్పండి అంట. కరెక్టే కదా అడిగాను. అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి. ఓకే, అయితే క్యూబ్ కోసం వెయిటింగ్. ఓకే, ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా, ఫ్రెండ్ని కొట్టిన తర్వాత అరే
చాలా 4 రోజులు అయింది ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడకుండా అని ఒక డైలాగ్. అంటే టు బి వెరీ ఆనెస్ట్ నాకు ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు ఐ లవ్ యూలు హగ్గులు అవన్నీ ఇచ్చుకోము మేము. అంటే పెద్ద గొడవ అయిపోతుంది నాకు తెలిసి, పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం మేము. తాగుదాం ఓయ్ తాగుదాం ఇంకా సేపు అయిన తర్వాత అంటే మంచినీళ్ళు తాగుదాం. సి ఇఫ్ ఏంటిది ఇఫ్ కంప్లీట్ చేయండి, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా. సి అకార్డింగ్ టు కెమిస్ట్రీ ఆల్కహాల్ ఈజ్ అ సొల్యూషన్. ఓకే ఓకే నో క్వశ్చన్స్, ఇంకా సొల్యూషన్ దొరికింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బాయ్స్.